హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే దసరా నవరాత్రుల్లో సరస్వతి పూజ రోజు వ్లాగ్ అనమాట. సో, నేను అంతకుముందు వ్లాగ్‌లో చెప్పినట్టుగానే నాకైతే ఫుల్ ఫీవర్ ఉంది నవరాత్రుల్లో అంతా. నేనైతే సరస్వతి పూజ రోజు నుంచి ఇంకా పూజ అయితే చేసుకుందాము అని అనుకున్నాను. ఎవ్రీ ఇయర్‌లా కాకుండా చాలా సింపుల్‌గా అయితే చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే వైరల్ ఫీవర్ కాబట్టి ఫీవర్ అయితే తగ్గింది గానీ బట్ దాని యొక్క ఇంటెన్సిటీ అంటే ఒళ్ళు నొప్పులు అవేం తగ్గలేదనమాట అందువల్ల. సో, ఇంకా ఈరోజు రవ్వ ప్రసాదం మనకి ఐ మీన్ రవ్వ కేసరి ప్రసాదంగా పెడతాం కదా! సో, అది చేయడానికైతే ఇక్కడ స్టార్ట్ చేసి చేసుకుంటూ ఉన్నాననమాట. ఇంకా పక్కన అయితే దద్దోజనం కోసం రైస్ కూడా పెట్టాను. ఈరోజు ఈ 2 పెడతాము. అంటే ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క రకంగా నైవేద్యాలు పెడతారు కదా! సో, వైట్‌వి పెడతారు అని చెప్పి ఈరోజు అంటారు. అలాగే ఒక స్వీటు, ఒక నార్మల్‌గా పెడదాం అనుకున్నాను నేను. మా అత్తయ్య వాళ్ళు కూడా సరస్వతి పూజ రోజు రవ్వ కేసరి పెడతారనమాట. సో, అది నేను వాళ్ళది రిఫరెన్స్‌గా తీసుకొని ఈరోజైతే ఇవి చేసుకుంటూ ఉన్నాను. మీరందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా దసరా? సో, మాకేంటో ఈసారి ఈ సంవత్సరమే 25 పండుగలేమీ కలిసి రావట్లేదు. ఏదో ఒక రకంగా అడ్డు రావటమో, లేకపోతే హెల్త్ బాగోకపోవటమో ఏదో ఒకటవుతుంది. కొన్ని కొన్ని సార్లు లైఫ్‌లో అంతే మనం ఎంత ట్రై చేసినా కూడా కొన్ని కొన్ని వర్కౌట్ అవ్వవనమాట. సో, అలా అనిపిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం నాకు పండగలకి. అంటే ఎప్పుడూ నేను పండుగలు ఎక్కువ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను గానీ, బట్ ఈసారి మన చేతిలో లేకుండా అలా అయిపోతుందనమాట. ఇంకా నేనైతే సరస్వతి పూజ కాబట్టి ఈ వైట్ కలర్ శారీ అయితే వేసుకున్నాను. ఇది నేను వర్క్ చేస్తున్నప్పుడు కాలేజ్‌లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నప్పుడు మాకేమంటే ఓన్లీ వైవా అప్పుడు డ్రెసెస్ నాట్ అలౌడ్ అనమాట. సో, మస్ట్‌గా శారీ వేసుకోవాలి. అప్పుడు కొనుక్కున్నాను. ఓన్లీ అప్పుడు మాత్రమే కట్టుకునేదాన్ననమాట. బ్లౌజ్ ఇది వేరే శారీ మీద పట్టు శారీ మీద డిజైన్ చేయించిన బ్లౌజ్ నేను దీని మీదకి పేర్ చేసేసుకున్నాను కానీ, శారీ అయితే మంచి జార్జెట్ శారీ అనమాట. సో, నేను దీని మీద కొంచెం వర్క్ కూడా చేసుకున్నాను. మనకక్కడ దోస గింజలాగా వచ్చింది కదా శారీకి, దాని చుట్టూ నేను చమ్కీ కుట్టుకున్నాననమాట. ఆ టైంలో వర్క్ చేస్తున్న టైంలో. కొంచెం బావుంటుంది, బాగా కనిపిస్తుందని చెప్పేసి. నార్మల్‌గా నాకు పట్టు శారీస్ కన్నా ఇలా జార్జెట్ శారీసే అంటే నేను పర్ఫెక్ట్‌గా కనిపిస్తానని నాకనిపిస్తుంది. సో, పట్టు శారీస్ కట్టుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు. అంటే ఇంత మంచిగా అంటే రాదనిపిస్తది నాకు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫాల్ట్ ఉంటది కదా! సో, అది నాకు శారీ కట్టుకోవడంలో ఉంటది. బట్ ఏంటంటే ట్రెడిషనల్‌గా వేసుకోవాలి పూజలంటే మాత్రం మంచిగానే కట్టుకుంటాను. శారీస్ కూడా నేను వెస్టర్న్ ఎలా వేసుకుంటానో శారీస్ కూడా అంతే ఈక్వల్‌గా వేసుకుంటాననమాట. కొనడం, కుట్టించడం అంతా కూడా యేసుకుంటాను. బట్ కంపారిటివ్‌లీ కొంచెం తక్కువ వెస్టర్న్‌తో పోలిస్తే శారీస్. ఇంకా ఇక్కడ ఆవునే దీపం, నార్మల్ దీపం అన్నీ పెట్టేసుకొని, ఇంకా అమ్మవారికైతే చక్కగా పూజ చేసేసుకున్నాను. సో, మా అబ్బాయికి కూడా ఈరోజు సరస్వతి దేవి ఆశీస్సులు కావాలి కాబట్టి, ఇంకా వాడిని కూడా లేపి ఫ్రెష్ అయ్యి చక్కగా దండం పెట్టుకుందాం రా అనైతే చెప్పాను. సో, వాడైతే ఆ పనుల్లో ఉన్నాడనమాట. హాలిడేస్ కదా! బాగా లేట్‌గా లేస్తున్నాడు. ఈరోజే కొంచెం లేపాననమాట దండం పెట్టుకుందువు గాని, నువ్వు కూడా లెగు అని. సో, వాడదంతా చేసి వచ్చేసరికి నా పూజ, నైవేద్యం పెట్టడం అంతా అయిపోయిందండి. బట్ స్టిల్ తనొచ్చైతే దండం పెట్టుకున్నాడు. సో, దేవుడికైతే ఇలా అలంకారం చేసుకున్నాను సింపుల్‌గా. ఫ్లవర్స్ కూడా అప్పుడప్పుడు అనుకుని ముందు రోజైతే తెచ్చుకున్నాననమాట. విరజాజులు దొరికినాయి. మల్లెల కోసం ట్రై చేశాను. బట్ దొరకలేదు. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయిందనమాట. ఫుల్ డిమాండ్ ఉంటుంది కదా నవరాత్రుల్లో. ఇంకా బతుకమ్మ గూడా చేస్తున్నారు కాబట్టి ఫ్లవర్స్‌కి మంచి డిమాండ్ ఉండింది. ఇంకా చక్కగా అయితే నేను చదువుకోవాలన్నీ చదువుకొని, ఆ రోజు అష్టోత్తరం అంతా చదువుకొని, కుంకుమ పూజ, అక్షింతలతోటి పూజ అంతా చేసేసుకొని, చక్కగా నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేశారు అంటే అందులో 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్‌కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసిందనుకోండి, హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయొచ్చు. ఇంకా ఈరోజు సరస్వతీదేవి అమ్మవారి పూజ కాబట్టి కొన్ని పెన్సిల్స్ అట్లా పెట్టి శ్రీకర్ ఫ్రెండ్స్‌కి అట్లా ఇద్దామని అనుకున్నాను. బట్ పెన్సిల్స్ ఏంటో దొరకలేదు. కొన్ని మా ఇంట్లో అంతే అన్నీ ఉంటాయి గానీ టైంకి దొరకవు. మీలో ఎవరైనా దానికి రిలేట్ అవుతారా? సరే అని చెప్పి ఇన్‌స్టామార్ట్‌లో గబగబా పెన్స్ అయితే తెప్పించాను. తెప్పించి ఇంకా గంధం బొట్టు అంతా పెట్టి దేవుడి దగ్గర పెట్టి పూజ చేశాను. ఇంకా నైవేద్యాలన్నీ కూడా సమర్పించేసి, హారతి కూడా ఇచ్చేసి, నీరాజనం కూడా చెప్పేసాననమాట. సో, మా సరస్వతీదేవి పూజ అయితే ఇలా సింపుల్‌గా జరిగింది. 2025 నవరాత్రుల్లో ఇదే అనమాట స్టార్టింగ్. అంటే రోజు దీపం పెడుతున్నాను కానీ, ప్రాపర్‌గా ఇట్లా పూజ చేసింది ఇవాళే నవరాత్రుల్లో. అంటే నాకు ఊహొచ్చిన దగ్గర నుంచి అంటే కాలేజ్ టైమ్ అట్లా ఉన్నప్పుడు దగ్గర నుంచి
ఏం చేసినా చేయకపోయినా మాత్రం ఆ నవరాత్రుల్లో 9 రోజులు ఈవినింగ్ టైం మాత్రం లలితా సహస్రనామాలయితే చదువుతాను. లలిత తప్పకుండా చదువుతాను. సో, అదే నాకు అలవాటుగా ఉంది. సో, పెళ్ళైన తర్వాత కూడా అది మానలేదు. ఈ 9 డేస్ అయితే చదువుతూ ఉంటాను. నిజానికి ఇలా చెప్తే కొంతమంది కోపమొస్తుందేమో గానీ, బట్ స్టిల్ నాకైతే మనకి ఆంధ్రాలో ఉన్న దసరా కన్నా వెస్ట్ బెంగాల్‌లో ఉన్న దసరా బాగా ఇష్టము. కోల్కతాలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. మీకు తెలియంది కాదు. పాత సబ్‌స్క్రైబర్స్ అయితే నా ఛానెల్‌లో చాలా వీడియోస్ చూసుంటారు. ఇంకా పూజైన తర్వాత ఇక్కడ కాఫీ కూడా తాగేస్తున్నాను. అక్కడ అందరూ కూడా మనం అనుకుంటారు అక్కడ కాళీమాతకి పూజ చేస్తారని చెప్పి, అక్కడ మనకి హ్మ్. అమ్మవారిని ఆ అమ్మవారు, ఈ అమ్మవారని కాదు. అంటే ఉగ్రంగా ఉన్న అమ్మవారిని కాకుండా నార్మల్‌గా ప్రసన్నంగా ఉన్న అమ్మవారికే పూజ చేస్తారు దసరా టైంలో. వాళ్ళు అయితే మనకి కొంతమంది అంటే ఫస్ట్ 3, 4 డేస్ చేయరు. మాక్సిమం షష్ఠి నుంచి చేస్తారనమాట పూజలు. సప్తమి, అష్టమి, నవమి అయితే వాళ్ళకి చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట. మీరు నమ్ముతారా? సాఫ్ట్‌వేర్ వాళ్ళకి ఆ లాస్ట్ అంటే ఏదైతే సప్తమి, అష్టమి, నవమి ఉంటుందో మాక్సిమం హాలిడే డిక్లేర్ ఉంటది. లేకపోతే వెళ్లి జస్ట్ వాళ్ళు కార్డ్ స్వైప్ చేసి వచ్చేస్తారు. అది ఎంత పెద్ద ఎంఎన్‌సీ అయినా కూడా. సో, అక్కడ ఆ రూల్స్ ఏమి ఉండవనమాట. ఆ 3 రోజులు మాత్రం ఈవెన్ సాఫ్ట్‌వేర్ పీపుల్‌ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయమని వదులుతారు. అది బెస్ట్ పార్ట్. యూజువల్‌గా మనకి ఆంధ్రాలో అయితే ఓన్లీ 1 డే హాలిడేనే దొరుకుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ హాలిడే. ఇట్స్ ఆల్ అబౌట్ కల్చర్ అదంతా అనమాట. అంటే మనం చిన్నప్పటి నుంచి ఇక్కడ ఆంధ్రాలో పెరగడం వల్ల మనకు దసరా 9 రోజులు అమ్మవారిని నిలబెడతారు. ఇంట్లో పూజ చేసుకుంటాం. కలశం పెట్టేవాళ్ళు కలశం పెడతారు. ఇలా ఉంటది. సో, నాకు అక్కడికెళ్ళినప్పుడు ఫస్ట్ టైమ్ ఆ కల్చర్ అంతా చూసి భలే అనిపిచ్చింది. మన వినాయక చవితికి మన ఊర్లో ఎంతమంది వినాయకుల్ని పెట్టారు అని చెప్పి వెళ్లి చూసుకొని దండం పెట్టుకుంటూ ఉంటాం కదా! సో, వాళ్ళు దసరాలో ఆ లాస్ట్ 4 డేస్ అలా చేస్తారనమాట. ఎంత పెద్దగా పెడతారంటే ఆ ప్యాండిల్స్ అనేవి చాలా బావుంటాయి. అలాగే వాటిలకి ప్రైజెస్ కూడా ఉంటాయన్నమాట. బాగా పెట్టిన వాళ్ళకి లాక్స్‌లోని అంటే గవర్నమెంటే వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తది. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ దాన్ని మళ్ళీ ఆ దేవుడిని పెట్టడానికి యూజ్ చేస్తారనమాట. పెద్ద పెద్ద అసోసియేషన్స్ అవన్నీ ఉంటాయి. మనం పుట్టిన పెరిగిన ఊరిని ఎప్పటికీ మర్చిపోలేము. మనం చచ్చిపోతున్నాం అనంగా కూడా మనకు ఆ ఊరే గుర్తొస్తుంది. అలాగే నా లైఫ్‌లో కోల్కతా కూడా చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే నాకసలు ఏమీ తెలీదు. ఒక లాంగ్వేజ్ తెలీదు. అసలక్కడ కల్చర్ తెలీదు. ఏమీ తెలీదు. దట్ టూ ఏంటంటే నా పెళ్ళప్పుడు ఆ ఊరు ఇస్తున్నారా? ఆ ఊరు అమ్మాయిలకి సేఫ్ కాదా? అని అన్న వాళ్ళే 99% ఉన్నారు. సో, అలాంటిది నేను ఆ ట్రైన్‌లో అడుగుపెట్టి హౌరాలో కాలు పెట్టిన రోజు నాకు ఈ రోజుకి గుర్తుంది. కానీ నాకు ఆ ఊరు అంటే నాకెంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అంటే నేను అంతకుముందు చాలా పిరిగ్గా ఉండేదాన్ని నిజానికి. ఏదైనా కొత్త ప్లేస్‌కెళ్ళాలన్నా కూడా 10 సార్లు ఆలోచించే టైప్ అనమాట. అలాంటిది నాకు ఎక్కడికైనా వెళ్ళగలను, ఏమైనా చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆ సిటీ అయితే. నేను ఎక్కువ చెప్తున్నానని కాదు కానీ మనందరి లైఫ్‌లో అలాంటి మన లైఫ్‌ని చేంజ్ చేసిన సిటీయో, ప్లేసో ఏదో ఒకటి ఉంటది. నా లైఫ్‌లో అయితే అదనమాట. ఇంకా ఇప్పుడైతే మేము నిజాంపేట్ స్టార్ట్ అయ్యి వెళ్తున్నామనమాట. అక్కడ సప్తపది గార్డెన్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ హాల్ ఉంటది. ఈ నియర్ బై ప్లేసెస్ అంటే బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. డీమార్ట్ దగ్గర. అక్కడైతే మనకి బెంగాలీ అసోసియేషన్ వాళ్ళు అమ్మవారిని నిలబెట్టారనమాట. ప్రాపర్ కోల్‌కతా వైబ్ అంతా ఉంటుందని చెప్పారు. యాక్చువల్‌గా మియాపూర్‌లోనో ఇక్కడ ఉందని చెప్పారు. మియాపూర్‌లో వెళ్ళేసరికి లేట్ అయిపోతుందేమో. ఇది మనకి నియర్ బై కదా! ఇక్కడికి వెళ్లి దర్శనం చేసుకుందాం అనైతే అనిపిచ్చింది. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే చక్కగా దండం పెట్టుకున్నాను. అక్కడ వాళ్ళని తీసుకొచ్చి చేపిచ్చారంట. ఇంకా వంటలు కూడా అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఫుడ్ స్టాల్స్ పెట్టారు. అదైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకోటి నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే మేము ఎప్పుడు కోల్‌కతా టు ఏలూరు టికెట్స్, ఏలూరు టు కోల్‌కతా టికెట్స్ చేసేటప్పుడు ట్రైన్‌లో అస్సలు టికెట్స్ ఎప్పుడు అవైలబిలిటీ ఉండేది కాదు. నేను అనుకునేదాన్ని ఇంతమంది ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు అని చెప్పి. బట్ ఈరోజు ఇక్కడ చూసిన తర్వాత ఓకే. బెంగాలీ పీపుల్ ఇక్కడ ఓన్లీ ఈ ప్యాండిల్‌లోనే ఇంతమందుంటే ఓవరాల్ సిటీ అంతా ఎంతమంది ఉండుంటారు. అందుకే అంత రష్‌గా ఉండేయేమో ట్రైన్‌లో అనైతే నేను రియలైజ్ అయ్యాను. చక్కగా దండం పెట్టేసుకున్నాను. సో, హ్యాపీగా అనిపించిందనమాట నాకైతే. చాలా బాగా అనిపిచ్చింది. సో, ఇంట్లో పూజ చేసుకొని, ఆ రోజే చక్కగా వెళ్లి ఇలా దర్శనం చేసుకుంటే హ్యాపీగా ఉందనమాట. సో, కొంచెం సేపు అక్కడంతా చూసాము. మనం ఇలాంటిది ఎప్పుడైనా చూసామా? ఏంటి? అని చెప్పి. మా హస్బెండ్ అయితే 10 ఇయర్స్ పైనున్నారు. ఆయనకైతే ఇంకా కళ్ళమ్మట నీళ్ళే అనమాట. సో, ఆయన అంతా ఫీల్ అంతా గుర్తెచ్చుకొని అలా అనిపించిందనమాట. ఆ ఫుడ్ అంతా కూడా ప్రాపర్ అక్కడ చెఫ్స్‌ని తెప్పించి చేయించారంట. కొంచెం ఫుడ్ కూడా తిన్నాము. అది కూడా బా నచ్చింది. సో, నాకన్నా కూడా మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. "అదేంటి పల్లవి మీకు హైదరాబాద్ నచ్చట్లేదా?" అనంటే, "మాకు హైదరాబాద్ నచ్చుతుంది. కాదనట్లేదు. మేము కావాలని మా పేరెంట్స్‌కి దగ్గరగా ఉండాలని చెప్పి ఇక్కడ జాబ్‌కి అప్లై చేసుకొని ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము." బట్ చెప్పాను కదా! మన లైఫ్‌లో కొన్ని ప్లేసెస్, మనకి కొన్ని పర్సన్స్, మనకి కొన్ని ఇన్సిడెంట్స్ మన లైఫ్‌ని ముందుకు నడిపిస్తాయి. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని
పీపుల్ కొంతమంది మన లైఫ్‌ని మనం వెనక్కెళ్ళిపోయేలాగా చేస్తారు. సో, అలాంటి వాళ్ళు 2 ఎక్కువగా గుర్తుంటాయి. సో, నాకు నా లైఫ్‌లో కోల్‌కతా ఏంటంటే నన్ను ముందుకు తీసుకెళ్ళిన దానిలో ఎప్పుడూ గుర్తుంటది. ఎలా ఉండే పల్లవి ఈరోజు ఎలా ఉంది? ఇప్పుడు నేను హైదరాబాద్‌లో ఎక్కడ వదిలేసినా నేను ఏదైనా తిరగగలను, ఏదైనా చేయగలను. బట్ అదేంటి ఇంత చదువుకున్నావు ఆ మాత్రం చేయలేవా అనంటే అప్పుడు నాకు అలా ఉండేదనమాట. నేను అంత కొంచెం పిరిగ్గా అలా ఉండేదాన్ని. బట్ అక్కడికెళ్ళి ఉండడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. లైఫ్ అంటే ఏంటో తెలిసింది. అప్పటిదాకా మనం పుట్టిన ఊరు, మనం పుట్టిన ప్లేస్‌లో చుట్టూలో నేను హాస్టల్‌లో ఉండి కూడా చదువుకున్నాను గానీ, బట్ స్టిల్ అక్కడికెళ్ళి లాంగ్వేజ్ రాక బట్ అదంతా నేర్చుకొని, అదంతా బయట తిరిగి అదంతా నాకు మంచిగా అనిపించిందనమాట. సో, ఇక్కడ మా హస్బెండ్ ఫేస్ చూస్తే మీకు తెలిసిపోతది. మోమో ప్రోపర్ అక్కడి వాళ్ళొచ్చి చేసిన మోమో అనమాట. అది నోట్లో పెట్టుకోగానే తెలిసిపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఆ రోజు నుంచి మంచి వైబ్ అయితా ఉన్నారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కోల్‌కతాలో కొలీగ్స్ ఆయనకి ఫ్రెండ్స్ అందరూ అక్కడున్నారు. వాళ్ళందరూ కాల్ చేసి ఇక్కడికెళ్ళాము, అక్కడికెళ్ళాము అని చెప్పి అమ్మవార్లు ఫోటోస్ పంపించడం, విషెస్ పంపించడం. వాళ్ళు కొంతమంది పర్టిక్యులర్‌గా తన ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ముగ్గురో, నలుగురో వాళ్ళైతే తెలుగులో చెప్తారనమాట. దసరా శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు అని చెప్పి నాకు భలే అనిపిస్తది. వాళ్ళు అంటే ఆ టైంకి నేను ఆ కాల్ వింటే మాత్రం. సో, అదనమాట. చక్కగా ఇలా అయితే చేసేసుకొని వస్తా వస్తా అక్కడ పీస్ పులావ్ అమ్ముతున్నారు. అది కూడా తెచ్చుకున్నామనమాట. స్పెషల్ ఏంటి అంటే అది చాలా స్వీట్‌గా ఉంటది వాళ్ళది. సో, దాంతో పాటు పన్నీర్ కర్రీ కాంబినేషన్‌గా అమ్ముతుంటే మా హస్బెండ్ అయితే స్టాల్‌లోకి వెళ్లారనమాట తీసుకురావడానికి. సో, ఫైనల్‌గా అయితే ఇదొక సక్సెస్‌ఫుల్ డే అనమాట. 2 కల్చర్‌లని హ్యాపీగా మార్నింగ్ మన ఇంట్లో మన పద్ధతిలా చక్కగా ఆంధ్ర పద్ధతిలాగా దేవుడిని పూజ చేసేసుకున్నంత ఈవినింగ్ అయితే ఇక్కడికొచ్చేసి హ్యాపీగా టైమ్ స్పెండ్ చేశాము. అరౌండ్ ఒక 2 అవర్స్ ఉన్నాము. అసలు బోర్ కొట్టలేదు. చాలా హ్యాపీగా అనిపించిందనమాట. సో, మా హస్బెండ్ మళ్ళీ ఈ ఫోటోస్ అన్నీ కూడా వాళ్ళు కోల్‌కతాలో ఉన్న ఫ్రెండ్స్‌కి షేర్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము ఇక్కడ కూడా ప్యాండెల్ హోపింగ్ చేశాము అని చెప్పి. సో, అక్కడ వాళ్ళు కూడా మాకు ఫోటోస్ అవన్నీ చూపిచ్చారనమాట. బావుంది. పాత రోజులన్నీ గుర్తొచ్చాయి. సో, ఇంకా అయితే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారని చెప్పాలి. ఇంకా ఇంటికొచ్చేసామనమాట. వెళ్ళేటప్పుడు నాకు లలిత చదువుకోవడం అవ్వలేదు. ఇంకా ఇప్పుడు రాగానే అయితే చదువుకుంటున్నాననమాట. 9 రోజులు తప్పకుండా చదువుతాను. దట్ టూ ఓన్లీ ఈవినింగ్సే చదువుతాననమాట. మార్నింగ్ చదవను. ఇంకా ఈరోజేమంటే 6కి నాకు చదవడానికి అవ్వలేదు. అక్కడికెళ్ళిపోవాలి కదా అన్నట్టు, సరే అని చెప్పి ఇంక ఇంటికొచ్చయితే చదివేసుకొని ఫుడ్ తెచ్చుకున్నామని చెప్పాను కదా! గ్రీన్ పీస్ పులావ్ అవైతే తినేసి ఇంకా ఆ రోజుకి పడుకొని పోయామనమాట. ఇది సక్సెస్‌ఫుల్‌గా నవరాత్రుల్లో నేను హ్యాపీగా గడిపిన రోజు. అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా ఈ కల్చర్ తెలియపోతే చూస్తారని చెప్పి. సో, నేను ఎవరిని హర్ట్ చేయడానికి గానీ, ఎవరి కల్చర్‌ని హర్ట్ చేయడానికి గానీ చెప్పలేదు. జస్ట్ నా ఫీలింగ్స్ మాత్రమే చెప్పాను. నా హ్యాపీనెస్‌ని మీ అందరితో షేర్ చేసుకున్నాను. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీలో ఎవరైనా నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలి అనుకుంటే మీ నేటి మహిళ అనే ఐడీ తోటి నాకు ఇన్‌స్టాగ్రామ్ ఉందండి. అక్కడ మీరు నన్ను రీచ్ ఔట్ అవ్వచ్చు. మాక్సిమం టైమ్ అవైలబుల్‌గానే ఉంటాను. మనం అక్కడ మాట్లాడుకోవచ్చు. అందరికీ కామెంట్స్ పెట్టడం ఇష్టం ఉండదు కదా! సో, మీరు నాకేమన్నా చెప్పాలి, సజెషన్స్ ఇవ్వాలి, ఫ్రెండ్స్ అవ్వాలి అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. సో, ఇదనమాట మై హ్యాపీయెస్ట్ డే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై బై. సో, తప్పకుండా లైక్ ఇవ్వండి. హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా! మీరు ఆ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేస్తే నాకు రీచ్ పెరుగుతుంది. సో, వ్యూస్ వస్తాయి. వ్యూస్ వస్తే ఆటోమేటిక్‌గా మోటివేషన్ వస్తుంది ఎక్కువ వీడియోస్ చేయాలి అని చెప్పేసి. సో, సైనింగ్ ఆఫ్. బై బై.